एनसीईआरटी द्वारा प्रस्तुत है कहानी పేయింగ్ ఎలక్ట్రిసిటీ బిల్ త్రూ ఆన్లైన్. విద్యుత్ బిల్లు చెల్లించండి. సీతానగరం అందమైన గ్రామం. పంట చేలు, చేలగట్లపై తాటి చెట్లు, ప్రక్కనే ప్రవహించే గోదావరితో ఆ ఊరు మరింత శోభాయమానంగా ఉంది. ఆ గ్రామంలో మంచి మిత్రులైనటువంటి వీరయ్య, రాజు ఇద్దరూ వ్యవసాయం చేస్తూ కుటుంబంతో ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి పండుగ దగ్గర వస్తోంది. ఇళ్లకు రంగులు వేయించాలి, పిల్లలకు కొత్త బట్టలు కుట్టించాలి, అక్కను బావగారిని పండుగకు రమ్మని ఆహ్వానించాలి. ఇలా చాలా పనులున్నాయి. వీరయ్య, రాజు రాజమండ్రి పట్టణం వెళ్దాం అనుకున్నారు. రాజు ఒకరోజు ఉదయం వీరయ్య ఇంటికి వచ్చి పట్నం బయలుదేరదామని చెప్పాడు. సరే అన్నాడు వీరయ్య. రాజు తన బండి మీద వీరయ్య ఇంటికి వచ్చాడు. వీరయ్య భార్య వచ్చి ఆయన కరెంట్ ఆఫీస్కి వెళ్ళారు అని చెప్పింది. కొంతసేపు వేచి చూసి రేపు వెళదాం అని వీరయ్యతో చెప్పమని ఇంటికి తిరిగి వచ్చేశాడు రాజు. తర్వాత రోజు కూడా ఇలాగే జరిగింది. సాయంత్రం వీరయ్య రాజు వద్దకు వచ్చి కరెంటు బిల్లు కట్టడానికి వెళ్ళాను. చాలా జనం ఉన్నారు. రెండవ రోజు కంప్యూటర్ పని చేయలేదు. రేపు మనం పట్నం బయలుదేరదాం, కరెంటు బిల్లు తర్వాత కడదాం అని చెప్పాడు. అప్పుడు రాజు, అయ్యో వీరయ్య, నీకు తెలియదా, కరెంటు బిల్లును మనం మన ఫోన్లోనే గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా చెల్లించవచ్చు. మనకు డబ్బు కట్టినట్లు రసీదు కూడా వస్తుంది. నేను చాలా రోజుల నుంచి అలాగే బిల్లు కడుతున్నాను అని చెప్పాడు. అయ్యో, నాకు తెలియక చాలాసార్లు వరుసలో నుంచుని జనం ఎక్కువగా ఉన్నారని ఇంటికి కరెంట్ ఆఫీసుకు తిరిగి సమయం వృధా చేస్తున్నాను. నాకు కూడా మన ఫోన్ ద్వారా బిల్లు ఎలా కట్టాలో చెప్పు అన్నాడు వీరయ్య. అప్పుడు రాజు ఫోన్ తీసి చూపిస్తూ, ముందుగా మనం ఫోన్పేను ఓపెన్ చేసి దానిలో బిల్ పేమెంట్స్ని సెలెక్ట్ చేసుకుని ఎలక్ట్రిసిటీ బిల్లును సెలెక్ట్ చేసుకుని మన ఎలక్ట్రిసిటీ బోర్డ్ పుదుచ్చేరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన కన్జ్యూమర్ నెంబర్ను, అది మనకు ఇచ్చిన బిల్లుపై ఉంటుంది. అది 10 అంకెల నెంబర్. దానిని ఎంటర్ చేసిన తర్వాత ఎల్టీని సెలెక్ట్ చేసి మన బిల్లును రిజిస్టర్ చేసుకోవాలి. మన నెంబర్ రిజిస్టర్ అయిన తర్వాత ప్రతి నెల మనం కట్టాల్సిన బిల్లు మొత్తం మనకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బిల్లు మొత్తం అమౌంట్ను అదే చూపిస్తుంది. మనం ఎంటర్ చేయవలసిన పని లేదు. మనం బిల్లు చెల్లించిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. తరువాత మనం గూగుల్ సర్చ్లో పిఈడి సర్వీస్ను ఓపెన్ చేసి బీబీఎంఎస్ క్విక్ పేమెంట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత దానిలో మన కన్జ్యూమర్ నెంబర్ను ఎంటర్ చేసి తరువాత మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. తర్వాత క్రింద ఇచ్చిన నంబర్ కోడ్ను ఎంటర్ చేసి రిసిప్ట్ డౌన్లోడ్ నొక్కితే మనకు మనం బిల్లు కట్టినట్లు రసీదు వస్తుంది. బిల్లుపై ఆ రిసిప్ట్ నెంబర్ వేసి దానిని భద్రపరుచుకోవాలి. ఒకవేళ మనం మరచిపోయి బిల్లును గడువు తేదీలోపు కట్టనిచో తర్వాత నెలలో కలిపి చూపిస్తుంది. అప్పుడు మనం తప్పకుండా పే చేయాలి. లేనిచో మన కరెంటు కనెక్షన్ ఆఫీసు వారు ఆఫ్ చేస్తారు. మనకు కూడా ఒకేసారి అంత మొత్తం కట్టడం ఇబ్బంది అవుతుంది కదా అన్నాడు రాజు. అప్పుడు వీరయ్య, చాలా బాగుంది. మనకు తెలియకపోతే చాలా కష్టం అనుకుంటాం, కానీ తెలిస్తే చాలా సులువు. ఒకసారి నేను నీ సమక్షంలో బిల్ పే చేస్తాను అని బిల్ పే చేసి రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకున్నాడు వీరయ్య. తర్వాత రోజు మిత్రులు ఇద్దరూ పట్నానికి వెళ్ళి పండుగకు కావలసిన కొనుక్కున్నారు. వీరయ్య బిల్లు కట్టే విషయాన్ని తెలియని వారికి తెలియచేసి ఎవరూ నాలా సమయాన్ని వృధా చేసుకోకుండా చూడాలని అనుకున్నాడు.